నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట పట్టణంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు. కోటలోని గాంధీ బొమ్మ వద్ద నిర్వహించిన చలివేంద్రం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. నేదురుమల్లి నివాసంలో మీడియా సమావేశం. బాకాడు మండలంలోని 19 పంచాయతీల్లో మొత్తం ఓట్లు 30,246 ఓట్లు. చీకటి సైతం లెక్క చేయకుండా ఓటును వినియోగించుకునేందుకు బారులు. డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోటలోని గాంధీ బొమ్మ వద్ద నిర్వహించిన ఈ చలివేంద్రం ద్వారా వందలాది మంది మజ్జిగ చలివేంద్రం ద్వారా తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. నున్న గోకుల్ సాయి, నున్న కోటేశ్వరరావు దాతృత్వంతో ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ చలివేంద్రాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ గౌరవ సలహాదారులు నున్న లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ముందుగా వారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మాసంలో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, అందుకు దాతలు ముందుకొస్తున్నారని, వారి సలహా మేరకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో పట్టణంలో పేదలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ గౌరవ సలహాదారులు నున్న లక్ష్మీనారాయణ, గునుపుడి ఆనంద్, దుగ్గిశెట్టి శ్రీనివాసులు, ఓలేటి సత్యం, పెద్ది మల్లికార్జున్, సొల్లేటి మధు, నీలం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గోకుల్ సాయి నీ పెట్టు, వాట్సాప్ పెట్టేసుకో మాట్లాడు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతుందని, మరోసారి జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నారని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఎన్జీఆర్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీస్సులు జగనన్నకు మెండుగా ఉన్నాయని, ఈసారి కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విజయడంక మోగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. వాలంటీర్ల సైతం రాజీనామా చేసి తన గెలుపు కోసం పాటుపడ్డారని, రాష్ట్రంలో జగనన్న సీఎం అయిన తర్వాత వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. (175) అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఒకే రోజు జరగటం చిన్నపాటి ఘటనలు రాష్ట్రంలో ఉన్న చాలా వరకు ప్రశాంతంగా జరగటం, జరిపించినందుకు ఎలక్షన్ కమిషన్ వారిని అభినందించాలి. ఓడిపోతున్నామన్న భయంతో ప్రతిపక్షం అరాచకాలకు తెరలేపి కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినా త్వరగానే కంట్రోల్ చేయటం, నష్టాన్ని నివారించడం ఎలక్షన్ కమిషన్కి అభినందన తెలపాలి. వెంకటగిరి నియోజకవర్గం నిన్న రాత్రి పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 80% ఓటు
వినియోగించుకోవడం జరిగింది. ఈసారి ఊహించినట్టే మహిళలు, వృద్ధులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో రావడం, ఆలస్యం అవుతున్నా కూడా వెయిట్ చేసి మరీ ఓటు హక్కుని వినియోగించుకోవటం ఇక్కడ గమనించదగ్గ విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ పోటీ చేయమన్నప్పుడు 25వ తారీఖున నామినేషన్ వేయడం జరిగింది. అది వరకు దాని తర్వాత నియోజకవర్గ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ నా ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నా సైన్యం అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాలంటీర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ అని నేను చెప్తుంటాను. రాజీనామా చేసి మరీ పార్టీకి, పార్టీ అభ్యర్థిగా నాకు ముందుకొచ్చి సాయం చేసినందుకు ప్రతి ఒక్క వాలంటీర్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇదివరకే పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది, భరోసా ఇవ్వడం జరిగింది. దానికి నిబద్ధులున్నాయి. వారిని చూసుకునే బాధ్యత నాదని మరోసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. మన వెంకటగిరిలోనే కాకుండా వెంకటగిరి నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భారీ మెజార్టీలతో. అలాగే ఎంపీ గురుమూర్తి గారు ఇదివరకటి కన్నా ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి జూన్ 4 తర్వాత ఏర్పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది క్లుప్తంగా అందరికీ తెలిసిన విషయాలు మీ ద్వారా మరోసారి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని 19 పంచాయతీల్లోని ప్రజలు తమ ఓటును వినియోగించుకునేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తున్నారని అధికారులు తెలిపారు. వాకాడు మండలంలోని 19 పంచాయతీల్లో మొత్తం ఓట్లు 30,246 ఓట్లు ఉండగా వాటిలో 25,042 ఓట్లు నమోదైనట్లు, వారిలో మహిళలు 12,933 మంది కాగా పురుషులు 12,182 మంది ఓటును వినియోగించుకున్నట్లు అధికారులు తెలియజేశారు. మండలంలోని
పట్టణంలోని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల లేటుగా ప్రారంభం కావడం, రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. ఓటర్లు చీకటి సైతం లెక్క చేయకుండా ఓటును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఓకే. గోవిందనాను టీడీపీ జాతీయ కార్యదర్శి మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ పనబాక లక్ష్మీ, టీడీపీ నేత డాక్టర్ పనబాక కృష్ణయ్య దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం వెంకన్నపాలెం పోలింగ్ కేంద్రంలో పనబాక దంపతులు ఓటు వేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన పనబాక దంపతులు ఓటు వేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా ఓటు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మర్చిపోలేనిదని తెలిపారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి, భవిష్యత్తును తీర్చిదిద్దేది ఎన్నికలే అని ప్రజలు గుర్తించారని వారు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఈసీ గట్టి చర్యలు చేపట్టారు. ఏపీ ప్రజలు ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.
వస్తూ ఉంటే బూతుల్లో ఎక్కడ చూసినా కూడా ప్రజలు బారులు తీర్చి క్యూలో ఉండి ఓటేయటానికి వచ్చారంటే మార్పు కోరుతున్నారు ప్రజలు. రాబోయేది కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారే కాబోయే ముఖ్యమంత్రి. ప్రజలు ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఉత్సాహం కనిపిస్తూ ఉంది. కొత్త ప్రభుత్వం వస్తుంది, మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అన్న దీంతో. కాబట్టి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం చెప్పని నేను తెలియజేస్తాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం ద్వారకాపురం గ్రామంలో టీడీపీ యువ నాయకుడు గోపిని వైసీపీ వారి కీలు కత్తితో కోసి తీవ్రంగా గాయపరిచారు. ఎన్నికల సమయంలో నిలవల గోపి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తూ నియోజకవర్గంలో ఆటోను నడిపాడు. ఈ క్రమంలో పాత కక్షల కారణంగా ప్రయాణికులను ఎక్కించుకుని గోపి ఆటోను మా బాకుకు తీసుకెళ్లాడు. అదే సమయంలో వైసీపీ వర్గానికి చెందిన ప్రతాప్, రంగయ్య, మణిలు గోపిని అడ్డగించుకుని వాగ్వివాదానికి దిగుతూ అకస్మాత్తుగా వారి దగ్గర ఉన్న కత్తితో గోపి గొంతును కోసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికుల సహాయంతో గోపిని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న జరిగిన గొడవ ఈరోజు ఈ మధ్యగా పాపం ఈ డాటానే కాలు పెట్టేసింది కళ్ళకూరులో నిన్న బూత్లో జరిగిన గొడవలు ఈయన పని కావాలని పిలిపించి మరి సరే ఉండు అట్లా చెప్తాను. కంప్లైంట్ ఇవ్వాలి. నేను ఒక ఆయన వస్తాను, ఆయన కోసం నేను నాయుడుపేట నుంచి రాజపాలెం దాకా ఆటో తోలుతాను. నేను నాయుడుపేట నుంచి రాజపాలెం ట్రిప్ మనుషులు పోతుండగా రాజపాలెంలో గొడవ వేసుకుంటున్నారు మా బాబు వాళ్ళు. నేను సైడ్ ఆపి చూశాను, అతను నన్ను వచ్చి చాకుతూ కోసిన అతని పేరు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేశారని, రాష్ట్రం మొత్తం కూడా గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకు బుద్ధి చెప్పే విధంగా 81% ఓట్లు పోలయ్యే విధంగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారని, అయితే అనేక చోట్ల ఇబ్బందికర సంఘటన చోటు చేసుకున్న ప్రజలు మాత్రం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బాధ్యతగా ఓట్లు వేయడం జరిగిందని, ముఖ్యంగా సుళ్లూరుపేట నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఓటర్లను అనేక ఇబ్బందులకు గురి చేసిన ఓటర్లు రాత్రి సమయం అయినా ఓటు వేసేదాకా వెనుదిరిగిపోవడం హర్షించదగిన విషయమని సుళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం తెలియజేశారు.
వైసీపీకి మరి వాళ్ళు చెప్పిందే వేదవాక్గా భావించారు. ఎన్నికలు అయిపోయినా కానీ నిన్నటి రోజున నాని గారి మీద దౌర్జన్యం చేయడం అంటే, పోలీసులు ప్రేక్షపాత్ర వహించడం అంటే ఇది ఎంతవరకు సమంజసం ఆ పోలీసు అధికారులు ఆలోచించుకోవాలి. మరి ఏదేమైనా ఈ నెల 13వ తారీఖున మొన్నటి రోజున జరిగిన పోలింగ్ సరళి చూస్తుంటే ఒక కసి మీద ఓటర్ మహర్షులంతా కూడా మేము ఈ రాష్ట్రంలో రాక్షస పాలనని అంతమొందించాలా, ఈ రాష్ట్రంలో ఒక దౌర్జన్యపూరితమైన పరిపాలనని పారదోలాలా, ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ పరిపాలనని బంగాళాఖాతంలో కలపాలా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాన్ని తీసుకురావాలా, అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లు అందరూ కూడా గుర్తించి నిన్న రాష్ట్రంలో ఒక ప్రభంజనంలా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు వచ్చింది. ఓటింగ్ సరళం చూస్తుంది. ఉదయాన్నే 5:30కే పోలింగ్ అధికారులు సమాయత్తం కాకమునిపే క్యూ లైన్లో బోర్లు తీసుకున్నారంటే జనం ఎంత కసి మీద ఉన్నారో, ఎంత ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నారో ఒకసారి పత్రికా సోదరులు కూడా ఆలోచించాలని మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ఓటర్లది, కార్యకర్తలది, నాయకులది ఒకటే నినాదం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం బలపరచాలని ప్రతి ఒక్కరు కూడా ఆయనకి బాసటగా నిలబడ్డారు. అందుకే సూలూరుపేట నియోజకవర్గంలో కూడా గతంలో ఎప్పుడు 50-45 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినప్పటి నుంచి 80%, 82.96% ఓటింగ్ శాతం పోలైందంటే ఇది రికార్డు బ్రేక్ అని చెప్పిన కూడా నేను తెలియజేస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని రాష్ట్రంలో ఓటేస్తే సూలూరుపేట నియోజకవర్గంలో ఒక అవినీతి పాలన, ఒక అరాచక శక్తులకి వ్యతిరేకంగా, అరాచక శక్తులకి, ఇదే నోట్ ద పాయింట్, అరాచక శక్తులకి వ్యతిరేకంగా ఓటేశారు ఇక్కడ సూలూరుపేట నియోజకవర్గం. ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, మరి గంజాయి అమ్మకాలు, రేషన్ బియ్యం అమ్మకాలు ఒకటి కాదు, ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా సూలూరుపేట నియోజకవర్గంలో జరిగాయి. కాబట్టి మరి అదేవిధంగా వైసీపీ నాయకులు ఒకరొకరు దూషించుకోవడం, కొట్లాడడం, అశాంతికి నిలయం చేసేసారు సూలూరుపేట నియోజకవర్గాన్ని, సూలూరుపేట పట్టణాన్ని. అందుకే ప్రజలంతా కూడా ఇలాంటి శాసనసభ్యులు మనం ఎన్నుకోకూడదు, ఇలాంటి అసమర్థ శాసనసభ్యులు మనం జానేయకూడదు, ఈ నియోజకవర్గంలో శాంతి నెలకొల్పడం లేదు ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఈరోజు 82%, 83% ఓట్లు పోలింగ్ జరిగాయంటే ఇది కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, శాసనసభ్యులకు వ్యతిరేకంగా జరిగింది. మరి ఏది ఏమైనా ఎన్నికలు అయిపోయాయి, ఎవరి పనిలో వాళ్ళు చూసుకోవాలి. కానీ రిజల్ట్స్ వచ్చే వరకు ప్రజల మ్యాండేటరీ, ప్రజల తీర్పు ఏ విధంగా ఉన్నా, ఎవరున్నా ఏ విధంగా ఇచ్చినా ప్రతి ఒక్కరూ శిరసావహించాల్సిందే. ఈలోగా ఎక్కడా లేని విధంగా ఒక పెళ్లకూరు మండలంలో మాత్రం ఇంకా ఈ ఎన్నికల వాతావరణం పక్కన పెట్టి శాంతియుత వాతావరణం లేకుండా అక్కడ కొంత అశాంతి నెలకొనడానికి అవకాశం ఇస్తామని
నేను పత్రికా విలేకరుల ద్వారా ఆ నాయకులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఒక క్యాండిడేట్కి, ఒక ఆడబిడ్డకి తండ్రిగా, ఒక శాసనసభ్యురాలుగా పోటీ చేసిన వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో గొడవలు వస్తే మాకు మంచిది కాదు, మా క్యాండిడేట్కి మంచిది కాదనే ఉద్దేశంతో విన్నవిస్తా ఉన్నాను. ఎన్నికలు అయిపోయినాయి. ఇక మీదట ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం కానీ లేదా ఒకరి మీద దాడులు చేసుకోవడం ఏం అవసరం ఉంది? వ్యక్తిగతంగా నన్ను కానీ లేదా ఇంకొకరిని కానీ మీరు విమర్శించినంత మాత్రాన మీకు వచ్చేది ఏంటి? మాట్లాడేటప్పుడు మాత్రం పైశాచిక ఆనందం పొందుతారే కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. దయచేసి 6 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉంటే ఎక్కడ శాంతియుతంగా ప్రతి ఒక్కరు వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఒక పెళ్ళకూరు మండలంలో మాత్రం అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అవి కూడా రాకుండా ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో వాళ్ళకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి శాంతి గొడవలు పెట్టుకోవడం పెద్ద పనేం కాదు. ఎన్నికల వరకు ఏదో ఎవరి మీద ఒక గొడవలు పెట్టుకున్నా, ఇంకోటి చేసినా, ఇంకోటి చేసినా ఎవరెవరు పని వాళ్ళు అయిపోయింది. ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు గొడవలకు ఆస్కారం లేకుండా ఉండాలని చెప్పని నేను ఆ పెద్దలకు కూడా నేను అన్వయిస్తున్నాను. మరి మీదట సూలూరుపేట నియోజకవర్గంలో తప్పకుండా నా కుమార్తె డాక్టర్ నెలవల విజేసి మంచి మెజార్టీతో తెలుగుదేశం కార్యకర్తలు గెలుపు అనేది ఖాయం అయిపోయింది. గూడూరు సబ్ డివిజన్లో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా నిరసన ర్యాలీలు నిర్వహించారంటే తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని చిల్లకూరు గ్రామంలో జరిగిన ఘర్షణపై విచారణ జరుపుతున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన 144 సెక్షన్ అమల్లో ఉందని సమావేశాలు నిర్వహించాలని అనుమతి తీసుకోవాలని సూచించారు. చిల్లకూరు గ్రామంలో ఎన్నికల రోజు జరిగిన ఘర్షణపై ఇప్పటికే విచారణ చేస్తున్నామని, ఇందుకు కారణమైన వారిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు పాపారావు, వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్టు ఇవన్నీ మన జిల్లా ఎలక్షన్ అధికారి అయిన కలెక్టర్ గారు మరియు పోలీస్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మనకి 144 అమల్లో ఉంది గూడూరు సబ్ డివిజన్లో. అలాగే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఊరైనా కానీ ఊరేగింపులు కానీ సభలు సమావేశాలు జరపాలంటే ఎలాంటి పర్మిషన్ లేదు. అంతేగాని ఏమైనా జరపాలనుకుంటే మరి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. దీనికి ముందు జరిగిన ఎలక్షన్ అఫెన్స్లు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ దగ్గర మీరు నాకు ఎవిడెన్స్ కూడా మనకు పూర్తిగా డిజిటల్ ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. దాని ప్రకారం ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలేది లేదు. అంతేగాని మేము వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి అన్యాయం జరిగింది పోలీసులకి దగ్గర రావాలా. ఈ సొంత నిర్ణయాలు తీసుకునేప్పటికీ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. పోలీసు వారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు తప్పితే ఎలాంటి ఏమన్నా రాజకీయ ఒత్తిడి లేవు మా మీద. 100% ఎలక్షన్ కమిషన్ అథారిటీ వారు ఇచ్చిన రూల్స్ ప్రకారమే విషయంలో కూడా 2 పార్టీలు ఎదురెదురుపడి వాళ్ళు రూల్స్ వైలేట్ చేయడం జరిగింది. దాని మీద కేసు తీసేయడం జరిగింది. దాని మీద విచారణ జరుపుతున్నాము. దాని మీద మీ అందరి దగ్గర కూడా డిజిటల్ ఎవిడెన్స్ ఉంది. అందరి దగ్గర ఎవిడెన్స్ ఉంది. దాని ప్రకారం చర్య తీసుకోబడినాం. మీరు చెప్పినట్టుగానే దాంట్లో పెట్రోలు లేకపోతే డీజిల్ కూడా చల్లడం జరిగింది. దాని ప్రకారం కూడా అది ఎందుకు చల్లారు, ఏ విధంగా అసలు ఎందుకు చల్లడం జరిగిందని కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా విచారిస్తున్నాము. ఎవరు అక్రమంగా ప్రవేశించారు వారి మీద కూడా మేము విచారిస్తున్నాము. వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్కి మేము రిపోర్ట్ పంపించి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎంతో ముఖ్యమైన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గూడూరు నియోజకవర్గ పరిధిలో ఒక సంఘటన మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగిందని, ఓటర్లు వైసీపీని తిరిగి ఆదరిస్తారని వైసీపీ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మేరిగా మురళీధర్ ధీమా వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీధర్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారికి అప్పగించిన బాధ్యతను సక్రమంగా
నిర్వర్తించారని పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడిందని తెలిపారు. తాము ఎన్నికల ప్రచారం చేస్తుండగా ప్రజల నుండి వైసీపీ ప్రభుత్వం పనితీరు పట్ల మంచి అభిప్రాయం వ్యక్తమైందని తెలిపారు. విజయం సాధించిన అనంతరం ఆ విషయాన్ని కాపాడుకుంటూ ప్రజలకు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితి మాపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 4 పాదాల మీద నడిపించే ఒక రకంగా సమన్వయకర్తలు సోదరులు ప్రెస్ విలేకరులందరికీ కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ పెట్టుకుంటే ముందుకు వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ముద్ర వేశారో ఒక మంచి పని చేసుకొని ఈరోజు బేరేజ్ వేసి అడుగుతున్నారు. ఆయన మీ కుటుంబంలో సహాయం చేస్తేనే వేయమని ధైర్యంగా అడిగారు. చాలామంది పెద్ద పొలిటీషియన్స్ కూడా కొంత భయపడ్డారు, ఇట్లా చేస్తే ఏదైనా వస్తుందేమోనని. కానీ ఆయన ధైర్య సాహసి లక్ష్మి అన్నట్టుగా ఆయన ధైర్యం ఎంతగా ఉందో అనేది జనాల్లో పోయినప్పుడు ఒకటే మనం ధైర్యంగా చెప్పేస్తున్నాం, మేము జగనన్న తప్ప ఎవరికి వేయము అని. ఒక మంచి క్యాండిడేట్కి ఎంత బూస్టింగ్ ఇవ్వాలో అంత బూస్టింగ్ గూడూరులో ఇవ్వడం జరిగిందని కూడా నేను మనవి చేసుకుంటూ, గెలవడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా విద్యుత్ ధర్మం, బాధ్యత ఉండాలి. అదే రకంగా ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ, ఏ రకంగా అయితే 10 సంవత్సరాలు పార్టీకి ద్రోహం జరిగి పార్టీని నైవంచుకులు ఏ రకంగా ముంచేసి పార్టీని ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో రాజకీయ సమాధి కాబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఫలితం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్పై ఎస్ఐ అంజురెడ్డి చేసుకోవడంతో పాటు ఏజెంట్ వైసీపీ రౌడీ మూకలకు అప్పగించడం సరైన పద్ధతి కాదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్టీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్టీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషన్ సునీల్ కుమార్ మాట్లాడారు. చిల్లకూరు ప్రాంతంలో వైసీపీ రౌడీలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్ రామచంద్రారెడ్డిపై ఎస్ఐ అంజిరెడ్డి చేసుకోవడంతో పాటు అతన్ని వైసీపీ రౌడీలకు అప్పగించి గాయాలపాలు అయ్యే విధంగా చేశాడని మండిపడ్డారు. చిల్లకూరు మండలం టీడీపీ నాయకులపై వైసీపీ అభ్యర్థి మేరుగ మురళీధర్ చేసిన దౌర్జన్యాన్ని వీడియో ద్వారా మీడియాకు చూపించారు. ఈ సంఘటనపై తాము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని తెలిపారు. ఓటర్లు ఎంతో ఓపికగా పోలింగ్ బూత్ల వద్ద వేచి ఉండి రాత్రి వరకు కూడా ఉండి ఓట్లు వేయడం అభినందనీయమని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తన విజయానికి ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో కృషి చేశారని వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకూరులో రామచంద్రారెడ్డి దాడి చేశారు పోలీసుకి ఏదో కరుణ చూపిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, దాడి చేయాల్సిన అవసరం ఉంది. అంజిరెడ్డి నీకు అవసరం ఉంది. నువ్వు మా ఏజెంట్ని బూత్లో పక్కకు లాగి కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుడికి అప్పచెప్పారు కొట్టమని చెప్పి. అంత అవసరం ఉందా? ఎటు కూడా చూడండి, ఒక ఆడ మనిషిని భయంకరంగా ఉన్నటువంటి ఆడ మనిషి కూడా పడులే, దాంట్లో ఏమి పసలే అని వెన్నెంకని గురించి మాట్లాడడం అసలు కూడా అంతకన్నా మాకు మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈరోజు గూడూరు నియోజకవర్గంలో దాదాపు అందరూ మా తెలుగుదేశం పార్టీని ఆదరించి ఓట్లు వేసినందుకు నా గూడూరు ప్రజానాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు ప్రజల్ని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తే మాత్రం డిస్టర్బ్ చేసిన వాళ్ళ తోలు వలస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మా కూటమి, మా జన సైనికులు, అలాగే మా బీజేపీ, మా కూటమి రాబోయే రోజుల్లో 120 నుంచి 140 స్థానాలు
మేము గెలుస్తున్నాం, విజయడంకం మోగిస్తున్నాం. గూడూరులో కూడా మా ముగ్గురు కాంపిటీషన్తో ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. కొత్త గూడును సృష్టిస్తాం. ముగ్గురు ట్రిపుల్ కాంబినేషన్, పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు సూపర్ డూపర్ కంపెనీ కాంబినేషన్తో గూడూరుని రూపురేఖలను మార్చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి తెలియజేస్తున్నా, 4వ తేదీ ఎవరు చరిత్ర ఎవరు రాస్తారో, ఈ చరిత్ర ఏ శిలాతో రాస్తారో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట పట్టణంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు. కోటలోని గాంధీ బొమ్మ వద్ద నిర్వహించిన చలివేంద్రం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం. నేదురుమల్లి నివాసంలో మీడియా సమావేశం. బాకాడు మండలంలోని 19 పంచాయతీల్లో మొత్తం ఓట్లు 30,246 ఓట్లు. చీకటి సైతం లెక్క చేయకుండా ఓటును వినియోగించుకునేందుకు బారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.